अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहि वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह। अल्हम्दुलिल्लाह, हम सबसे पहले अल्लाह रब्बुल इज़्ज़त का शुक्र अदा करते हैं और उसके बाद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद का नजराना पेश करते हैं। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो लोगों का शुक्र अदा नहीं किया गोया कि उसने अल्लाह का शुक्र अदा नहीं किया। अल्हम्दुलिल्लाह, आप जो ये देख रहे हैं जहाँ हम खड़े हैं, ये मदरसे की ज़मीन है। अल्हम्दुलिल्लाह, यहाँ पर करंट का दूर दूर तक कोई इंतज़ाम नहीं था, जिस बारे में काफ़ी परेशान होकर हम दूर दूर तक लोगों से अल्हम्दुलिल्लाह ताल्लुक़ रखे। मगर सिर्फ़ एक मरतबा MLA साहब के पास गए, कंदीकुंटा वेंकटा प्रसाद साहब के पास। पहले ही मुलाकात में अल्हम्दुलिल्लाह उन्होंने ये डिसीज़न लिया, ये फ़ैसला किया कि DA को फ़ोन किया, हमारे ही सामने DA को फ़ोन किया और कहा कि देखो, ये काम मदरसे का है, ये पहली फ़ुर्सत में होना है। अल्हम्दुलिल्लाह, वैसे ही जैसे ही ये DA साहब से फ़ोन करके बात किए, अल्हम्दुलिल्लाह चंद ही दिनों के अंदर अल्हम्दुलिल्लाह ये काम मुकम्मल हो गया। और इसके पीछे अल्हम्दुलिल्लाह जहाँ पर MLA साहब की काफ़ी कोशिश रही, इसी तरह हमारे ख़ास टोपी साहब, अल्हम्दुलिल्लाह इनकी काफ़ी मेहनत है। कई महीनों से अल्हम्दुलिल्लाह इसके पीछे मेहनत करके पूरे आसानी के साथ अल्हम्दुलिल्लाह काम हुआ है। आप वीडियो में देख सकते हैं कि हर चीज़ 1 रुपये के ख़र्च के बग़ैर अल्हम्दुलिल्लाह करंट का पूरा काम अल्हम्दुलिल्लाह इन्होंने पूरा किया है। हम शुक्रिया साहब का भी शुक्रगुज़ार हैं, MLA साहब का भी शुक्रगुज़ार हैं, और इसी तरह टोपी साहब के और उनके दोस्त अहबाब का भी हम शुक्रगुज़ार हैं। मैं बहैसियत सदर होने के, मदरसे के सदर होने के और तमाम कमेटी के मेंबरान की तरफ से तमाम लोगों का जो इसके पीछे मेहनत किए हैं, ख़ास करके MLA साहब और इसी तरह टोपी साहब और इनायतुल्लाह भाई और इनके दोस्त अहबाब और अयूब साहब के, मैं तमाम का शुक्रगुज़ार हूँ। अल्लाह ताला से दुआ करता हूँ, अल्लाह ताला हमारे इस कार खैर को जो शुरू हुआ है पाए तकमील तक पहुँचाए, दुनिया और आखिरत में इसका नियामल बदल हर एक को नसीब फरमाए। अस्सलाम वालेकुम। మీడియా మిత్రులకి, ఇక్కడున్న ముస్లిం సోదరులకు అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం। ఈరోజు చాలా సంతోషకరం, ఎందుకంటే మౌలానా గారు, మా టోపీ గారు అంతా కలిసి ఈడ మద్రసా కోసం కరెంట్ లేకపోతే చాలా కష్టపడినారు. చాలా పోల్స్ కావాలా, డబ్బు కూడా చాలా అవసరం ఉంది, ఈడ కరెంట్ సౌకర్యం లేదు. కాబట్టి MLA గారి దగ్గరికి పోతే ఆయన వెంటనే సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి దగ్గరికి మా ముస్లిం సోదరులు పోవడం, ఆయన వెంటనే స్పందించి మద్రసాకైతే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టద్దు, మీకు చాలా ఖర్చులు ఉంటాయి, ఈడ ముస్లిం నిరుపేద పిల్లలు చదువుకునే విషయం కాబట్టి నేను ₹1 కూడా ఖర్చు లేకుండా ఆడ పూర్తి కరెంట్ సౌకర్యం చేస్తానని వాగ్దానం చేయటం, వెంటనే కరెంట్ ఆఫీస్ వాళ్ళకు మాట్లాడి అందరికీ మాట్లాడి DPలు అయితే ఏమి, పోల్స్ అయితే ఏమి అన్నీ సౌకర్యం చేయటం చాలా హర్షించదగ్గటి విషయం. మౌలానా తరఫున, మా టోపీ తరఫున వీళ్ళంతా కష్టపడుతున్నారు. అందరూ పోయి అడుగుతానే ఈ కరెంట్ సౌకర్యం అంతా చేసినందుకు మా అందరి తరఫున, ముస్లిం ప్రజలందరి తరఫున MLA గారికి ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అని తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు మదరసాకి సంబంధించిన స్థలంలో కరెంటు లేదు అనేసింది మన గౌరవ MLA శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి దగ్గరికి సమస్య తీసుకొని పోయిన వెంటనే అరక్షణం కూడా ఆలోచించకుండా మీకేం ఏమక్కడ సదుపాయాలు లేవు, ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగితే, అన్న ఇక్కడ పిల్లోళ్ళు చదువుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం, మాకు కరెంటు సదుపాయం లేదు, అక్కడే చదువుకోవాలని అనుకుంటున్నామంటే, మబ్బులో పిల్లోళ్ళు చదువుకోవడానికి, మన మైనార్టీ వాళ్ళు అక్కడ ఉండడానికి ఎలాంటి కష్టం ఉండకూడదు అనేసింది. వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి తక్షణమే వాళ్ళకి ఏమేమి సదుపాయాలు కావాలా అని కనుక్కొని వెంటనే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కరెంటు పరంగా ఏమేమి ఉన్నాయో మొత్తం తీర్చాలని ఆదేశాలు మన ముందరే ఇవ్వడం జరిగింది. అందుకు స్పందించిన అధికారులు వెంటనే ఒక క్షణం కూడా లేట్ చేయకుండా పోల్స్ అయితేనేమి,
ట్రాన్స్ఫర్లు అయితేనేమి వైర్ అయితేనేమి తక్షణమే మాకు అందించడం చాలా హర్షించదగ్గ విషయం. అందుకు గాని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మా ముస్లిం మైనార్టీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు ఒకటే కాదు, జీవితాంతం మా మైనార్టీలు రుణపడి ఉంటామనేసింది ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పిన వెంటనే స్పందించిన అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ऐसा चंद वो తీసాండా